న ఖిజ్యతే నో విషయై ప్రమోదతే న సజ్జతే నాపి విరజ్యతే స్వస్మిన్ సదా క్రీడతి నిందతి స్వయం నిరంతరానందరసేన తృప్తః. వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు. తలలు బోడులైన తలపుల్ బోడులా విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ఈ ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడా దేనికి కూడా దుఃఖపడ్డం, దేనికి కూడా సంతోషపడ్డం, దేనికి కూడా కోరడం, అది దక్కకపోతే బాధపడ్డం. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి యొక్క లీలలు తలుచుకుంటూ తనలోనే దేవుడు ఉన్నాడు, నేను దేవుడి కంటే వేరు కాదు అని అన్నటువంటి రహస్యాన్ని తెలుసుకుని ఇదంతా కూడా మిథ్య, భగవంతుడు ఒకడే, బ్రహ్మం ఒకడే సత్యము అన్న జ్ఞానాన్ని తెలుసుకుని ఆనందాన్ని పొందుతాడు తనలో తానే. ఇదంతా కూడా నేనే దేవుణ్ణి అనుకున్న విషయాన్ని తెలుసుకున్న నాడు అంతా ఆనందమే. బుద్ధుడు ఏమన్నాడు, ఇది నాది అనుకున్నావనుకో అంతా దుఃఖమే. కోరిక ఎప్పుడైతే ఉందో నీకు అన్ని దుఃఖాలే. అన్నీ కూడా త్యజించేసావనుకో ఏమీ నీది కాదు అనుకున్నావనుకో అంతా సుఖమే. ముఖ్యంగా మానవుడు పంచేంద్రియాలకు లోను కాకూడదు. పంచేంద్రియాలకు లోనయ్యే ఆ వేటగాడు మగ ఏనుగును పట్టుకోవడానికి తర్ఫీదు ఇచ్చినటువంటి ఒక ఆడ ఏనుగుని దాన్ని కనపడేలా చేస్తాడు. ఒక గొయ్యి తవ్వి ఆ గోతిపైన ఆకుల అలవలో కూడా పేరుస్తాడు, అది గొయ్యని తెలియకుండా. ఈ మగ ఏనుగు ఆడ ఏనుగు యొక్క స్పర్శ కోసం కూడా వచ్చి ఆ గోతిలో పడిపోతుంది. స్పర్శ దానికి బలైపోతుంది పాపం. అలాగే మానవుడు కూడా ఎటువంటి వాంఛలో ఉండకూడదు. అలాగే జింక అతి మధురమైనటువంటి వేణుగానం వినబడేలా చేస్తాడు ఈ వేటగాడు. ఆ జింక ఆ వేణుగానం ఎక్కడి నుంచి వస్తుందో అని పాపం వెతుక్కుంటూ వస్తుంది. అక్కడికి వచ్చి వేటగాడి కంటపడుతుంది. వెంటనే వేటగాడు దాన్ని వేటాడతాడు. అలా బలైపోతుంది పాపం జింక. అలాగే భ్రమరం అందమైనటువంటి పువ్వులు చూస్తుంది, దాని మీద ఆకర్షించబడుతూ ఉంటుంది. అలాగే శలభం అక్కడ నయనం చూస్తుంది, ఆ నయనం ఆ మంట అది వెలుగు అనుకుంటుంది, ఆ వెలుగుకేసి ప్రయాణం చేస్తుంది, ఆ మంటలో పడిపోతుంది. చేప ఆశ ఆకలి వెంటనే ఆ ఎరకి చిక్కుకుంటుంది. అలాగే మానవుడు కూడా ఈ ఇంద్రియాలకి లొంగకుండా ఆశపడకుండా, మరి ఆశలే కదా మానవుడు చేస్తున్నాడు, లంచం తీసుకుంటున్నాడు. ఆశ ఎక్కువ తింటాడు, ఇది మా జిహ్వచాపల్యం, ఎక్కువ ఆనందపడతాడు. భోగే రోగ, ఇప్పుడు కూడా రోగభయం, భోగికి రోగభయం, అనేక భయాలు ఉన్నాయి. వైరాగ్యమేవా భయం, వైరాగ్యం ఉన్నవాడికి వాడికి భయం ఏమిటి, వాడికి భయమే లేదు. అన్నీ నాదిగా, ఏది నాది కాదు అనుకున్న వాడికి భయం ఏమిటి ఇంకా. అలాగే అన్నీ వదిలేసుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండటమే జ్ఞాని యొక్క లక్షణం. ఇద్దరు బౌద్ధ భిక్షువులు ఒక గ్రామానికి వెడుతున్నారు భిక్షాటనకై. దారిలో ఒక ఏరు ఒకటి అడ్డం వచ్చింది. అక్కడ ఒక యువత ఉంది. అక్కడ ఈ బౌద్ధ భిక్షువు ఒకడు ఆ అమ్మాయిని ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, ఏరు దాటాలి, నాకు చేత కాదు అని. వెంటనే ఈ బౌద్ధ భిక్షువు ఆ అమ్మాయిని రెండు చేతులతోటి ఇలా పట్టుకుని మోస్తూ అవతల దేపెట్టేసాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పక్క గ్రామానికి వెళ్ళి భిక్షాటన చేసుకున్నాడు. ఈ రెండో భిక్షువు చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే బౌద్ధుల్లో భిక్షువులకి అనేకమైనటువంటి నియమనిష్టలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ముఖ్యంగా ఆడాలని ముట్టుకోకూడదు వాళ్ళు. కానీ బౌద్ధ భిక్షువుడు ఆ అమ్మాయిని ఎత్తుకుని
ఏరు దాటించాడు. ఎంత అపచారం చేశాడన్నటువంటి భావన వీడు పాపం 2 రోజుల నుంచి మదన పడిపోతున్నాడు. ఆఖరికి అడిగాడు, "నువ్వు ఇలా చేసావేంటి? అది మన రూల్స్‌కి వ్యతిరేకం గదా! నియమానికి వ్యతిరేకం గదా!" అని. సరికి అప్పుడు ఆ బౌద్ధ భిక్షు అన్నట్ట, "నేను అప్పుడు ఆ 5 నిమిషాలు ఆ అమ్మాయిని మోసి అక్కడ దేబెట్టేశానంతే. అప్పుడే వదిలేశాను ఆ అమ్మాయిని. కానీ ఈ 2 రోజుల నుంచి నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు ఆ అమ్మాయిని." అనేసరికి అప్పుడు రెండో భిక్షువు ఓహో అని ఆ మర్మం తెలుసుకున్నాడు. అప్పటినుంచి వాడు కూడా తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంటూ ఆత్మజ్ఞానాన్ని పొంది ఆనందంగా ఉన్నాడు. అంటే ఏమిటి? నేను వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, భగవంతుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అనుకుని అందులో క్రీడిస్తూ ఆత్మానందాన్ని పొందుతూ తృప్తిగా ఉంటాడని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట.